హాయ్ హలో అస్సలం అయికం నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు గుంటకల్ ఉరుస్ చూపిస్తున్నాను. గుంటకల్లో ఈ దర్గా వచ్చేసి చాలా ఫేమస్. ఈ దర్గా హజరత్ మస్తాన్ వలీ దర్గా. ఈ దర్గా ఉరుసుకు చాలామంది భక్తులు వస్తారు. ఈ దర్గా ఉరుస్ ఎప్పుడు జరుగుతుంది అంటే మొహరం అయిపోయిన 15వ రోజున సందల్, 16వ రోజున ఉరుస్, 17వ రోజున జియారత్ జరుగుతుంది. ఈ దర్గాకు వచ్చి ఇక్కడ ఏమైనా కోరికలు కోరుకుంటే తీరుతాయి అని అంటారు. ఈ దర్గాలో ఉరుస్ రోజు నైట్ షంషీర్ అంటే గుర్రం వస్తుంది. సందల్, ఉరుస్, జియారత్ ఈ 3 రోజులు కూడా నాన్ స్టాప్గా ఫాతిహా జరుగుతూనే ఉంటుంది. నాన్ స్టాప్గా భక్తులు అలానే వస్తూ ఉంటారు. ఈ దర్గాలో ఉరుస్ రోజున రాత్రి షంషీర్ అంటే గుర్రం వస్తుంది. గుర్రం దర్గాలోకి రాగానే చూడ్డానికి చాలామంది ఇక్కడికి వస్తారు. అలాగే గుర్రంకి వాటర్ పోయడానికి కూడా చాలామంది ఇక్కడ వాటర్ పట్టుకొని నిలబడతారు. సో ఇక్కడ అంతా షాపింగ్ ఏరియా. ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. బుర్ఖాస్, బ్యాంగిల్స్, టాయ్స్. సో ఇక్కడ చాలా షాప్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా డిజైన్స్ ఉన్నాయి బ్యాంగిల్స్. గుంటకల్లో ఈ ఉరుస్ వచ్చేసి 1 రోజుల పాటు జరుగుతుంది. 1 రోజుల వరకు కూడా ఈ షాప్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. 1 రోజుల్లో మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి విజిట్ చేయవచ్చు. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి క్లిప్స్, హ్యాండ్ బ్యాగ్స్, స్లిప్పర్స్. ఇక్కడ చాలా షాప్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన వారు అన్ని షాప్స్ నైట్ అంతా తిరిగి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ తీసుకొని వెళ్తారు. ఇక్కడ చూడండి నైట్ గుర్రం వచ్చినప్పుడు ఎంతమంది జనాలు ఉన్నారో. ఇక్కడ గుర్రం వచ్చినప్పుడు ఇలా కొబ్బరికాయలు ఇందులో వేసి కాలుస్తారు. ఎందుకంటే వాళ్ళ కోరికలు ఏమైనా తీరితే ఇలా కొబ్బరి కాలుస్తా అని వాళ్ళు మొక్కుకుంటారు. వాళ్ళు అనుకున్నది జరిగితే వాళ్ళు ఇలా కొబ్బరి కాలుస్తారు. అలాగే ఇది వచ్చేసి అల్లం టీ. మార్నింగ్ తాగుతుంటే చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ. సో గుర్రం ఊరంతా తిరిగి ఇప్పుడు మళ్ళా దర్గాలోకి వచ్చింది పొద్దున. సో చూడండి ఎంతమంది రష్ ఉన్నారో. ఈ ఉరుసులో ఖాజా చాలా ఫేమస్. ఇక్కడ వచ్చిన వారు అంతా ఖాజా తీసుకొనే వెళ్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్స్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. అలాగే కమెంట్స్లో కూడా నాకు చెప్పండి ఎలా ఉందో.